నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గః 12వ సర్గ. దశరథ మహారాజు చింతించుట, దశరథుని విలాపము, కైకేయిని నిందించుట, పరిస్థితిని వివరించి అట్టి వరములు కోరవలదు అని ప్రార్థించుట. తత శ్రుత్వా మహారాజ కైకేయ్యా దారుణం వచః చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాపచ. అతి దారుణమైన కైకేయి మాటలు విని దశరథ మహారాజు చింతాక్రాంతుడై క్షణకాలము పాటు తపించిపోయెను. కిమ్ను మే యది వా స్వప్నశ్చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవః. ఇది ఏమిటి? స్వప్నమా? నాకు చిత్తమోహము కలిగినదా? నాకున్న జ్ఞానము నశించినదా? లేక నా మనస్సుకేదియేని వ్యాధి వచ్చినదా? ఇతి సంచింత్య తద్రాజా నాధ్యగచ్చత్తదా సుఖం ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః. వ్యథితో విక్లబశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః అసంవృతాయామాసీనో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగో రుద్ధో మంత్రైరివ మహావిషః. అహోధిగితి సామర్షో వాచముక్త్వా నరాధిపః మోహమాపేది వాన్ భూయః శోకోపహత చేతనః. దశరథుడు ఈ విధముగా ఆలోచించి అప్పుడు సుఖమును పొందజాలకపోయెను. కైకేయి మాటలచే కొట్టబడిన ఆ రాజు చాలాసేపటికి స్పృహ వచ్చి ఆడపులిని చూచిన లేడివలే వ్యధ చెంది వ్యాకులుడై ఆచ్ఛాదనము లేని నేలపై కూర్చుండి రేఖలతో గీసిన మండలమునందు మంత్రములచే బంధింపబడిన ఒక మహావిషసర్పము వలె దీర్ఘముగా నిట్టూర్చుచు అయ్యో ఛీఛీ అని కోపముతో పలికి శోకముచే మరల స్పృహ తప్పగా మూర్ఛపడెను. చిరేణతు నృపః సంజ్ఞాం ప్రతిలభ్యసు దుఃఖితః కైకేయీమబ్రవీత్ క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా. మిక్కిలి దుఃఖితుడైన దశరథుడు చాలాసేపటికి సంజ్ఞను పొంది కోపించినవాడై నేత్రముతో కాల్చివేయుచున్నట్లు చూచుచు కైకేయితో ఇట్లు పలికెను. నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశిని కిం కృతం తవ రామేణ పాపం పాపే మయాపి వా. ఓ క్రూరురాలా, దుష్ట చరిత్ర గలదానా, ఈ కులమును నశింపజేయుచున్న పాపాత్మురాలా, రాముడు గాని నేను గాని నీకేమి అపకారము చేసినాము? యదా తే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవః తస్యైవ త్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యత. రాముడు నిన్ను తల్లిని వలె చూచుకొనుచున్నాడు కదా, అట్టి రామునకే నీవిప్పుడు అనర్థము తలపెట్టితివేమి? త్వం మమాత్మ వినాశార్థం భవనం స్వం ప్రవేశిత అవిజ్ఞానానృపసుత వ్యాళీ తీక్ష్ణ విషాయథా. రాజకుమారివి కదా అని తలచి నీ దుష్ట స్వభావము తెలియక నేను నిన్ను తీవ్ర విషముగల ఆడు సర్పమును తీసుకుని వచ్చినట్లుగా నా గృహమునకు తీసుకొని వచ్చుటతో నా వినాశనమును నేనే కోరి చేసుకొనట్లయింది. జీవలోకో యదా సర్వో రామస్యాహ గుణస్తవం అపరాధం కముద్దిశ్య త్యక్ష్యామీష్టమహం సుతం. ప్రపంచములోని జీవకోటి ఎంతయు రాముని గుణగణములను స్తుతించుచుండగా అతనిలో ఏమి దోషమున్నదని నేను అతనిని వనమునకు పంపుదును? కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమపి వాశ్చర్యం జీవితం వాత్మనో రామం నత్వేవ పితృవత్సలం. కౌసల్యనైనను సుమిత్రనైనను రాజ్యలక్ష్మినైనను చివరకు నా ప్రాణములనైనను విడువగలను, కాని పితృభక్తుడైన రాముని మాత్రము విడువజాలను. పరాభవతి మే ప్రీతిర్దృష్ట్యా తనయమగ్రజం అపశ్యతస్తు మే రామం నష్టాభవతి చేతనా. జ్యేష్ఠ కుమారుడైన రాముని చూడగానే నాకు పరమానందము కలుగును, ఆతనిని చూడకున్నచో నా చైతన్యమే నశించును. తిష్ఠేల్లోకో వినా సూర్యం సస్యం వా సలిలం వినా
నతు రామం వినా దేహే తిష్ఠేత్తు మమ జీవితం. సూర్యుడు లేకుండా ఈ లోకము మనవచ్చును, నీరు లేకుండా సస్యము ఉండవచ్చును, కాని రాముడు లేకుండా నా దేహములో ప్రాణము ఉండజాలదు. తదలం త్యజ్యతామేష నిశ్చయః పాప నిశ్చయే, అపి తే చరణౌ మూర్ధ్నా స్పృశామ్యేష ప్రసీద మే. పాప నిశ్చయము గల ఓ కైకేయి, ఇంతటితో చాలింపుము, నీ నిశ్చయమును వదిలిపెట్టుము. శిరస్సును నీ పాదములపై ఉంచి నమస్కరించుటకు కూడా సిద్ధముగా ఉన్నాను, నన్ను అనుగ్రహింపుము. కిమిదం చింతితం పాపే త్వయా పరమ దారుణం, అథ జిజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియా ప్రియే. అస్తు యత్తత్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి, సమే జ్యేష్ఠః సుతః శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవ మే. తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్. ఓ పాపాత్మురాలా, ఇంత దారుణమైన ఆలోచన నీకెందుకు వచ్చినది? లేదా నాకు భరతునిపై ప్రేమ ఉన్నదో లేదో పరీక్షింపదలచి ఇట్లు మాట్లాడుచున్నావా? ఈ మాటలన్నీయు అట్లు పరీక్షించుటకై పలికినవే అవుగాక. కాని పూర్వము నీవు రాముని విషయమున మాట్లాడుచు, శ్రీమంతుడైన రాముడే నా జ్యేష్ఠపుత్రుడు, రాజ్యప్రాప్తి మొదలైన ధర్మసమ్మత విషయములను పొందు అధికారము జ్యేష్ఠుడిగా అతనికే ఉన్నది అని చెప్పుచుండెడిదానవు. ఇది అందరికీ తెలిసిన విషయము. అట్టి నీవు ఈనాడు నన్ను పరీక్షించుటకైనను ఇట్లు మాట్లాడుచున్నావన్నచో, దీనిని బట్టి నీవు కేవలం మంచి మాటలతో నన్ను సంతోషపెట్టుటకే అట్లు పలికితివి అని అర్థమవుచున్నది. తచ్ఛ్రుత్వా శోక సంతప్తా సంతాపయసి మాంభృశం, అవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశం గతా. అందువలననే నీవు రామ అభిషేక వార్త విని లేదా చెప్పుడు మాటలు విని పరులకు అనగా చాడీలు చెప్పిన వారికి లొంగిపోయి శోక సంతప్తురాలవై శూన్యమైన కోపగృహములో ప్రవేశించి నన్ను చాలా బాధించుచున్నావు. ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్తః సుమహానయం, అనయోనయ సంపన్నే యత్ర తే వికృతామతిః. ఓ కైకేయి, ఇంతవరకును నీవు నీతి సంపన్నురాలవై ఉండెడిదానవు. కాని ఇప్పుడు నీ బుద్ధిలో ఈ వికారము పుట్టుటచే ఇక్ష్వాకు వంశమునందు గొప్ప అనర్థకరమైన నీతి వచ్చి పడినది. నహి కించిద యుక్తం వా విప్రియం వా పురా మమ, అకరోస్త్వం విశాలాక్షి తేన నశ్రద్ధధామ్యహం. ఓ కైకేయి, పూర్వము నీవెన్నడును నా విషయమున కొంచెమైనను అయుక్తమైన పనిగాని అప్రియమైన కార్యముగాని చేయలేదు. అందుచేతనే ఇప్పుడు నీవు చెప్పుచున్న మాటలు నమ్మజాలకున్నాను. నను తే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా, బహుశో హి స్మ బాలే త్వం కథా కథయసే మమ. ఓ కైకేయి, నాకు రాముడు మహాత్ముడైన భరతునితో సమానుడే అని నీవు అనేక పర్యాయములు ఎన్నియో కథలు చెప్పుచుండెడిదానవు కదా. తస్య ధర్మాత్మనో దేవి వనవాసం యశస్వినః, కథం రోచయసే భీరు నవవర్షాణి పంచచ. కైకేయి, అట్టి ధర్మాత్ముడు కీర్తిమంతుడు అయిన రాముడు 14 సంవత్సరములు వనములో నివసించవలెనని నీవు ఎట్లు కోరుచున్నావు? అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః, కథం రోచయసే వాసమరణ్యే భృశ దారుణే. అత్యంతము సుకుమారుడు, ధర్మమునందు స్థిరమైన బుద్ధి కలవాడు అయిన ఆ రాముడు అతి భయంకరమైన అరణ్యములో నివసింపవలెను అని ఏల కోరుచున్నావు? రోచయశ్చాభిరామస్య రామస్య శుభలోచనే, తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనం. నీయందు భక్తితో సేవలు చేయు మనోహరుడైన రాముని దూరముగా పంపివేయవలెను అని ఎందుకు కోరుచున్నావు? రామో హి భరతాద్భూయస్తవ శుశ్రూషతే సదా, విశేషం త్వయి తస్మాత్తు భరతస్య న లక్షయే. భరతుని కంటే అధికముగా రాముడే నీకు శుశ్రూష చేయుచున్నాడు కదా. అందుచేత కూడా నీకు రాముని కంటే భరతునిపై ప్రేమ ఉండుటకు కారణమేదియూ నాకు కనబడుటలేదు.
శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచన క్రియాం కస్తే భూయస్తరం కుర్యాదన్యత్ర మనుజర్షభాత్ బహూనాం స్త్రీ సహస్రాణాం బహూనాం చోపజీవినాం. అంతఃపురములో వేల కొలది స్త్రీలున్నారు, చాలా మంది సేవకులున్నారు. కాని నీకు సేవలు చేయుచు, నీపై గౌరవ భావముతో పూజలు చేయుచు, నీవు చెప్పిన పనులు చేయువాడు రాముడు తక్క మరెవ్వరున్నారు? పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే సాంత్వయన్ సర్వభూతాని రామః శుద్ధేన చేతసా గృహ్ణాతి మనుజ వ్యాఘ్ర ప్రియైర్విషయవాసినః. మనుజశ్రేష్ఠుడైన రాముడు పరిశుద్ధమైన చిత్తముతో సర్వ ప్రాణులతో మంచి చేసుకొనుచు దేశములోని ప్రజలందరినీ ప్రియకార్యములచే తనకు అనుకూలరుగా చేసుకున్నాడు. అందుచే రాముని విషయమున పరివాదముగాని అపవాదముగాని ఉండుటకు అవకాశము లేదు. అనగా ఏదైనా అకార్యము చేయుటచే వచ్చిన నింద పరివాదము, అకార్యమేమియూ చేయకపోయినను వచ్చిన నింద అపవాదము. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాత్రవాన్. రాముడు మహావీరుడు. ధర్మవీరత్వము, దయావీరత్వము, దానవీరత్వము, యుద్ధవీరత్వము అను 4 విధములైన వీరత్వము కలవాడు. సత్యవ్రతముచే అతడు ప్రజల విశ్వాసము చూరగొని వారినందరినీ వశమునందుంచుకున్నవాడు, లేదా పరలోకములను సంపాదించుకొనుచున్నాడు. దానము చేసి దీనులను తన అధీనములో ఉంచుకొనుచున్నాడు. శుశ్రూష చేసి గురువుల మన్ననలు పొందుచున్నాడు. యుద్ధమునందు పరాక్రమముచే శత్రువులను జయించుచున్నాడు. సత్యం దానం తపస్త్యాగో మిత్రతా శౌచమార్జవం విద్యా చ గురు శుశ్రూషా ధ్రువాణ్యేతాని రాఘవే. సత్యము, దానము, తపస్సు, పరుల కొరకై స్వీయ సుఖాది త్యాగము, త్రికరణ పరిశుద్ధి, నిష్కాపట్యము, విద్య, గురు శుశ్రూష ఇవి రాముని యందు స్థిరమైన గుణములు. తస్మిన్నార్జవ సంపన్నే దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే మహర్షి సమతేజసి. ఓ కైకేయి, రాముడు కపటము ఎరుగనివాడు, దేవతలతో సమానుడు, మహర్షుల తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అట్టి రాముని విషయమునందు కూడా నీకు ఈ పాపపు బుద్ధి ఎలా కలిగింది? నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః సకథం తత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. రాముడు జనులందరితోనూ ప్రియముగానే మాటలాడు స్వభావము కలవాడు. అట్టి రాముడు ఎన్నడునూ అప్రియమైన వాక్యము పలికినట్లు నా స్మృతి పథములో లేదు. ప్రేమపాత్రుడైన అట్టి రామునితో నీ కొరకై అప్రియ వాక్యము ఎట్లు చెప్పగలను? క్షమా యస్మిన్ దమశ్చాగ సత్యం ధర్మ కృతజ్ఞత అప్యహింసా చ భూతానాం తమృతే కాగతిర్మమ. ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత్వము, సకల భూతహింస అను గుణములు రాముని యందు ఉన్నవి. అట్టి రాముడు తప్ప నాకు వేరెవ్వరు గతి ఉన్నారు? మమ వృద్ధస్య కైకేయి గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. ఓ కైకేయి, నేను ఆయువు చివరి భాగమున ఉన్న ముసలివాడను, దీనుడను, దైన్యముతో విలపించుచున్నాను. నాపై కరుణ చూపము. పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్. సముద్రమునకు వ్యాపించియున్న ఈ పృథివిలో ఉన్నదంతయు నీకు ఇచ్చెదను, నీవు కోపము చెందకుము. అంజలిం కుర్మి కైకేయీ పాదౌ చాపి స్పృశామి తే శరణం భవ రామస్య మాధర్మో మామిహ స్పృశేత్. కైకేయీ, చేతులు జోడించి నమస్కరించుచున్నాను, నీ పాదములు కూడా పట్టుకొనెదను. రాముని రక్షింపుము. ఈ విషయమున నాకు అధర్మము కలుగకుండా చూడుము. ఇతి దుఃఖాభిసంతప్తం విలపంతమచేతనం ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం పారం శోకార్ణవస్యాశు ప్రార్థయంతం పునః పునః.
ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రౌ రౌద్రతరం వచః. పిమ్మట క్రూరురాలైన కైకేయి దుఃఖముతో తపించుచున్నవాడు, విలపించుచున్నవాడు, చైతన్యము కోల్పోయి అల్లాడుచున్నవాడు, శోకముతో నిండినవాడు, శీఘ్రముగా ఆ శోక సముద్రము దాటవలెనని మాటి మాటికిని కోరుచున్నవాడు అయిన ఆ దశరథునితో ఇంకనూ క్రూరమైన మాట పలికెను. యది దత్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి. వీరుడవైన మహారాజా, 2 వరములనిచ్చి ఇప్పుడు ఈ విధముగా పశ్చాత్తాపముతో దుఃఖించుచున్నచో నేను ధార్మికుడను అని లోకములో ఎట్లు చాటుకొనగలవు? యదా సమేతా బహవస్త్వయా రాజర్షయః సహా కథయిష్యంతి ధర్మజ్ఞ తత్ర కిం ప్రతివక్ష్యసి. సర్వధర్మములను ఎరిగినవాడా, అనేక రాజర్షులు నిన్ను కలిసి నీతో ఈ విషయము ముచ్చటించినప్పుడు నీవు ఏమి సమాధానము చెప్పెదవు? యస్యాః ప్రసాదే జీవామి యాచమామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి. ఏ కైకేయి అనుగ్రహము చేత నేను ఇంకనూ జీవించుచున్నానో, ఏ కైకేయి నన్ను రక్షించినదో అట్టి కైకేయికి మాట ఇచ్చి వెనుకాడితిని అను చెప్పెదవా? కిల్బిషంత్వం నరేంద్రేణాం కరిష్యసి నరాధిపా యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే. ఓ మహారాజా, వరము ఇచ్చెదను అని ఇప్పుడే చెప్పి మరల ఏవేవో మాటలాడుచున్న నీవు భూపతులకే కళంకము తెచ్చుచున్నావు. శైభ్యః శేనకపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీ దత్వా జగామగతిముత్తమాం. డేగకును పావురమునకును మధ్య విరోధము కలిగినప్పుడు శిబి చక్రవర్తి డేగకు తన మాంసమును ఇచ్చివేశెను. అలర్కుడు అను రాజు తన నేత్రములను దానము చేసి ఉత్తమగతి పొందెను. వివరణ: ఒకప్పుడు ఇంద్రుడు అగ్ని శిబి చక్రవర్తి ఔదార్యమును పరీక్షింపగోరి ఇంద్రుడు డేగ రూపమును, అగ్ని పావుర రూపమును ధరించెను. డేగ పావురమును చంపుటకై దానిని తరుముకొని రాగా అది శిబి చక్రవర్తిని చేరి అభయమును కోరెను. అతడు దానికి అభయమునిచ్చి పావురము ఎత్తు మాంసమును తన శరీరము నుండి కోసి ఇచ్చెను. ఇంద్రుడు, అగ్ని ప్రత్యక్షమై అతని ఔదార్యమును ప్రశంసించిరి. అలర్కుడు అను రాజు తనను యాచింపవచ్చిన ఒక గుడ్డి బ్రాహ్మణునితో వరము కోరుకోమని చెప్పగా అతడు నీ నేత్రములను ఇమ్ము అని కోరెను. ఆ రాజు వెంటనే తన నేత్రములను అతనికి దానము చేసెను. సాగర సమయం కృత్వా నవేలామతి వర్తతే సమయం మానృతం కార్షీ పూర్వవృత్తమనుస్మరన్. సముద్రము తాను పూర్వము దేవతలకిచ్చిన మాటపై నిలబడి చెలియలి కట్టను దాటుటలేదు. ఇట్టి పూర్వపురుషుల చరిత్రను మనస్సులో ఉంచుకొని చేసిన ప్రతిజ్ఞను అసత్యము చేయకుము. సత్వం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యేభిషిచ్య చ సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్ఛసి దుర్మతే. ఓ దుష్టబుద్ధి, నీవు ధర్మమును విడచి రాముడిని రాజ్యాభిషిక్తుని చేసి నిత్యము కౌసల్యతో క్రీడింపవలనని కోరుచున్నావు. భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వానృతం యత్వయా సంశ్రుతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః. నేను కోరినది అధర్మము కానిము, ధర్మము కానిము, సత్యము కానిము, అసత్యము కానిము. నీవు నాకు ఇచ్చిన వరమును కాదనుటకు వీలులేదు. అహం హి విషమద్యైవ పీత్వా బహుతవాగ్రతః పశ్యతస్తే మరిష్యామి రామో యద్యభిషిచ్యతే. రాముడు పట్టాభిషిక్తుడైనచో నేను నీ ఎదుటనే విషము తాగి ఇప్పుడే నీవు చూచుచుండగనే మరణించెదను. ఏకాహమపి పశ్యేయం యద్యహం రామ మాతరం అంజలిం ప్రతిగృహ్ణాంతీం శ్రేయో నను మృతిర్మమ. రాముని తల్లి అయిన కౌసల్యకు ఒక్కనాడైనను నమస్కరింపవలసి ఉండుట కంటే మరణమే నాకు శ్రేయస్కరము కదా. భరతేనాత్మనా చాహం శపేతే మనుజాధిపా యథా నాణ్యేన తుష్యేయ మృతే రామ వివాసనాత్. రాజా, భరతుని పైనను నా పైనను ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. రాముడిని ప్రవాసమునకు పంపుట తప్ప మరి దేని వలనను నేను సంతోషించను.
ఏతావదుక్త్వా వచనం కైకేయీ విరరామః విలపంతం చ రాజానం ప్రతివ్యాజహారసా. కైకేయి ఈ విధముగా పలికి ఊరకుండెను. దశరథుడు ఎంత విలపించినను మారు మాటలాడలేదు. శ్రుత్వా తు రాజా కైకేయ్యా వృతం పరమశోభనం రామస్య చ వనే వాసమైశ్వర్యం భరతస్య చ నాభ్యభాషత కైకేయాం ముహూర్తం వ్యాకులేంద్రియః. కైకేయి కోరిన చాలా చెడ్డవైన రామ వనవాసము, భరతుని రాజ్యాభిషేకమును వినగానే దశరథ మహారాజు క్షణకాలము పాటు నిశ్చేష్టుడైపోయెను. కైకేయితో ఏమియూ మాట్లాడలేదు. ప్రేక్షతా నిమిషో దేవీం ప్రియామప్రియవాదినీం తాం హి వజ్రసమాం వాచమాకర్ణ్య హృదయా ప్రియాం దుఃఖశోకమయీం ఘోరాం రాజాన సుఖితోభవత్. అతడు అప్రియముగా మాటలాడుచున్న ఆ ప్రియురాలైన కైక వైపు రెప్పపాటు వేయకుండా చూచెను. పిడుగుపాటు వలె ఉన్నది, హృదయానికి అనిష్టమైనది, దుఃఖ శోకాలను కలిగించేది, ఘోరము అయిన ఆ మాట విన్న ఆ రాజుకు ఏమాత్రమూ సుఖము కలుగలేదు. సదేవ్యా వ్యవసాయం చ ఘోరం చ శపథం కృతం ధ్యాత్వా రామేతి నిస్వస్య ఛిన్నస్తరురివాపతత్. కైకేయి చేసిన నిర్ణయము, ఆమె చేసిన శపథము తలుచుకొనుచు దశరథుడు నిట్టూర్చి తెగగొట్టిన చెట్టు వలె నేలమీద వ్రాలిపోయెను. నష్టచిత్తో యథోన్మత్తో విపరీతో యథాతురః హృతతేజా యథా సర్పో బభూవ జగతీపతిః. అప్పుడు ఆ రాజు మతి చెలించిన పిచ్చివాడు వలె, విపరీతముగా ప్రవర్తించుచున్న రోగి వలె, మంత్రాదుల చేత శక్తి తొలగించిన సర్పము వలె అయిపోయెను. దీనయాతు గిరా రాజా ఇతి హోవాచ కైకయీం అనర్థమిమమర్థాభం కేన త్వముపదర్శితా భూతోపహత చిత్తేవ బ్రువంతి మాం న లజ్జసే. ఆ రాజు కైకేయితో దీనముగా ఇట్లు పలికెను. పైకి లాభకరము వలె కనబడే ఈ అనర్థకరమైన ఆలోచన నీకు ఎవరు చెప్పినారు? పిశాచము ఆవహించి చెడిన మనస్సు కలదానము వలె నాతో మాటలాడుచున్నావు, సిగ్గులేదా? శీల వ్యసనమేతత్తే నాభిజానామ్యహం పురా బాలాయాస్తత్విదానీం తే లక్షయే విపరీతవత్. పూర్వము నీ చిన్నతనంలో ఇలాంటి బుద్ధి వైపరీత్యము ఉన్నట్లు నేనెన్నడూ చూడలేదు. అయితే ఇప్పుడు అట్టి వైపరీత్యము కనబడుచున్నది. కుతో వాతే భయం జాతం యాత్వమేవం విధం వరం రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే. భరతుడు రాజ్యము పొంది రాష్ట్రములో ఉండవలెనని, రాముడు అడవులకు వెళ్లవలెనని ఇట్టి వరాలు కోరుచున్నావు. నీకు ఎవరి వల్ల భయము కలిగినది? విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా యది భర్తు ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. నీ భర్తకు, లోకానికి, భరతునికి ప్రియము చేయవలెను అని అనుకున్నచో భరతునికి రాజ్యము ఇవ్వవలెను, రాముడు అడవులకు వెళ్లవలెను అనే ఈ భావాలను విడిచిపెట్టుము. నృశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి కిమ్ను దుఃఖమళీకం వా మయి రామే చ పశ్యసి. ఓ క్రూరురాలా, పాప సంకల్పురాలా, నీచురాలా, పాపకృత్యాలు ఆచరించేదానా, నాలోను రామునిలోను నీకు ఏ దుఃఖకరమైన విషయాలు కాని అపరాధాలు కాని కనబడినాయి? నకథంచిద్రుతే రామాద్ భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం. రాముని కాదని భరతుడు ఏ విధంగానూ కూడా రాజ్యము అంగీకరించడు. ఎందుకనగా ధర్మము విషయములో రాముని కంటే కూడా భరతుడు ఎక్కువ పట్టుదల కలవాడని నా అభిప్రాయం. కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతం. అడవికి వెళ్ళుము అని చెప్పగానే వివర్ణమైపోయి గ్రహణము పట్టిన చంద్రుడు వలె ఉన్న రాముని ముఖమును ఎలా చూడగలను? తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివ హతాం చ మోం కిం మాం వక్ష్యంతి రాజానో నానాదిభ్యః సమాగతాః.
బాలో బతాయమైక్ష్వాకశ్చిరం రాజ్యమకారయత్. నేను స్నేహితులతో ఆలోచించి ఒక చక్కని నిర్ణయము తీసుకున్నాను. అట్టి నిర్ణయమును శత్రువులు సేనను తిప్పికొట్టినట్లు నీవు విఫలము చేయుచుండగా నేను ఎట్లు చూడగలను? అనేక ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరూ నన్ను ఏమందురు? ఈ మూర్ఖుడైన దశరథుడు ఇంతకాలము ఎలా రాజ్యం చేసినాడో అని అనరా? యదా తు బహవో వృద్ధా గుణవంతో బహుశ్రుతా పరిప్రక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహం తదా. గుణవంతులు విద్యావంతులు అయిన పెద్దలు వచ్చి రాముడు ఏమైనాడు అని అడిగినచో నేనేమి చెప్పవలను? కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ తదసత్యం భవిష్యతి. కైకేయి నిర్బంధించుట చేత రాముడిని అడవికి పంపినాను అని నిజమే చెప్పినను దానిని ఎవ్వరూ నమ్మరు, అసత్యము అనుకొందురు. కిం మాం వక్ష్యతి కౌసల్యా రాఘవేవ నమాస్థితే కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా చాప్రియమీదృశం. రాముడు అరణ్యానికి వెళ్ళినచో కౌసల్య నన్ను ఏమనును? ఇంతటి అప్రియమును చేసిన నేను ఆమెకు ఏమి బదులు చెప్పగలను? యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి సతతం ప్రియకామామే ప్రియపుత్రా ప్రియం వద నమయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ. కౌసల్య సర్వదా నా ప్రియమునే కోరును, పుత్ర ప్రేమగలది, ప్రియమైన మాటలే మాటలాడును. అట్టి కౌసల్య ఒక దాసివలే, సఖురాలు వలె, భార్య వలె, సోదరి వలె, తల్లి వలె నా సంతోషము కొరకై నా వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు కోపము కలుగుననే భయం చేత ఆమె సత్కారానికి అర్హురాలైన నేను ఆమెను సత్కరించలేదు. ఇదానీం దత్తపతి మాం యన్మయా సుకృతం త్వయి అపథ్యవ్యంజనోపేతం భుక్తమన్నమివాతురం. నీకు ఎన్నో మంచి ఉపకారాదులు చేసి ఉన్నాను, అది ఈనాడు అపథ్యమైన వ్యంజనాలు అనగా కూరలు కలిపి తిన్న అన్నము రోగిని పీడించినట్లుగా నన్ను పీడించుచున్నది. విప్రకారం చ రామస్య సంప్రయాణం మనస్య చ సుమిత్రా ప్రేక్ష్య వైభీతా కథం మే విశ్వసిష్యతి. రాముడు నేను చేసిన అపకారముచే అడవికి వెళ్లిపోవుచుండగా చూచి భయపడిన సుమిత్రకు నా మీద విశ్వాసము ఏమి ఉండును? కృపణం బత వైదేహీ శ్రోష్యతి ద్వయమప్రియం మాం చ పంచత్వమాపన్నం రామం చ వనమాశ్రితం. నేను మరణించినట్లు, రాముడు అరణ్యానికి వెళ్ళినట్లు రెండు చెడ్డ వార్తలను సీత దైన్యముతో వినవలసి వచ్చును. ఎంత కష్టము! వైదేహీ బత మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి హీనా హిమవత పార్శ్వే కిన్నరేనేవ కిన్నరీ. హిమవత్ పర్వత ప్రాంతాన కిన్నరుని పోగొట్టుకున్న కిన్నరి వలె సీత నా ప్రక్కనే ఉండి దుఃఖించుచుండగా నా ప్రాణాలు పోవును. నహి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే చిరం జీవితుమాశంసే రుదతీం చాపి మైథిలీం. రాముడు అరణ్యానికి ప్రవాసానికి వెళ్ళుచుండగాను సీత విలపించుచుండగాను చూచిన తరువాత నేను జీవించవలెనని ఏమాత్రము కోరుకొనను కదా. సానూనం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే. ఓ కైకా, నీవు తప్పక విధవవై పుత్రునితో కలిసి రాజ్యము ఏలెదవులెమ్ము. రాముడు ప్రవాసము వెళ్లిన తరువాత నేను జీవించడం కల్లా. సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్య సతీం సతీం రూపిణీం విష సంయుక్తాం పీత్వేవ మదిరాం నరః. నరుడు విషము కలిపిన మద్యము మంచిదనుకుని తాగినట్లు రూపవంతురానవు కానీ చెడ్డదానవు అయినా నువ్వు మంచిదానవని ఇంతవరకు అనుకున్నాను. అనగా పూర్వము మంచిదానవుగా ఉన్న నీవు చెడ్డదానవని ఇప్పుడు గ్రహించినాను అనే వ్యాఖ్య యుక్తము. అనృతైర్బహుమాం సాంత్వైః సాంత్వయంతి స్మ భాషసే గీత శబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివావధీః. పూర్వము అసత్యమైన మంచి మాటలాడుచున్నా నన్ను చాలా బుజ్జగించుచు మాటలాడేదానవు. ఇప్పుడు వేటగాడు గీతము పాడి
లేడిని కట్టి చంపినట్లు చంపుతున్నావు. అనార్య ఇతి మామార్యాః పుత్ర విక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా. పెద్దలందరూ వీధులలో గుమికూడి పుత్రుడిని అమ్ముకున్న నన్ను ఇతడు చాలా చెడ్డవాడు అనుచు మద్యపానము చేసిన బ్రాహ్మణుని నిందించినట్లుగా నిందించెదరు, తప్పదు. అహో దుఃఖమహో కృచ్ఛం యత్ర వాచ క్షమేతవా దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతమివాశుభం. నీ మాటలు విని సహించవలసిన పరిస్థితులు ఏర్పడినవి. ఏమి దుఃఖము వచ్చి పడినది, ఎంత కష్టము వచ్చి పడినది. పూర్వజన్మలో చేసిన పాపం వలె ఈ దుఃఖము వచ్చి పడినది గదా. చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపసంపన్నా రజ్జురుద్బంధినీ యథా. ఓ పాపాత్మురాలా, పూర్వము ఏదో పాపము చేసిన నేను నీ స్వభావము తెలియక చాలా కాలము పోషించినాను. చివరికి నువ్వు నా మెడకు ఉరిత్రాడైనావు. మెడకు తగులుకున్న ఉరిత్రాడును రక్షించినట్లు నిన్ను చాలా కాలం రక్షించాను అనే పూర్వ వ్యాఖ్య చింత్యము. ఉరిత్రాడును చాలా కాలము పాటు ఎవరూ సంరక్షించరు కదా. రమమాణస్త్వయా సార్ధం మృత్యుం త్వా నాభిలక్షయే బాలో రహసి హస్తేన కృష్ణ సర్పమివాస్పృశం. ఇంతకాలము నీతో విహరించుచు నువ్వు మృత్యుదేవతవనే విషయము గుర్తించజాలకపోయితిని. ఎవ్వరూ లేని చోట చిన్నపిల్లవాడు తాచుపాము మీద చెయ్యి వేసినట్లు నిన్ను దగ్గరకు చేరదీసినాను. మయా హ్యపితృకః పుత్రః సమహాత్మా దురాత్మనా తం తు మాం జీవలోకోయం నూనమాక్రోష్టుమర్హతి. మహాత్ముడైన ఆ రామునికి దురాత్ముడనైన నేను తండ్రిని అని చెప్పుట కూడా తప్పే. ఈ ప్రపంచము అంతా నన్ను తప్పక దూషించును. దూషించినను తప్పులేదు. బాలిశోభత కామాత్మా రాజా దశరథో భృశం యః స్త్రీ కృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి. కామానికి లొంగిపోయి ఒక స్త్రీ మాట విని ప్రియమైన పుత్రుడిని అరణ్యానికి పంపుచున్నాడు. ఈ దశరథుడు ఎంత మూర్ఖుడు అని లోకులు నిందించెదరు. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహత్కృచ్ఛం పునరేవ ప్రపత్స్యతే. చిన్నతనము నుండి ఇంతవరకు రాముడు వ్రతాలతోనూ బ్రహ్మచర్య ధర్మాలతోనూ గురువులు విధించిన నియమాలతోనూ చాలా శ్రమపడినాడు. ఇప్పుడింకా భోగాలు అనుభవించవలసిన కాలము వచ్చిన తరువాత కూడా మరల చాలా కష్టాలు పడవలసి వచ్చినది. నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి. నా కుమారుడైన రాముడు నా మాటకు ఎదురు చెప్పజాలడు. వనానికి వెళ్ళమని నేను చెప్పగానే తప్పక అట్లే చేసదనని అనగలడు. యది మే రాఘవ కుర్యాద్వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మేస్యాన్నతు వత్సః కరిష్యతి. నేను వనమునకు పొమ్మని రాముడిని ఆజ్ఞాపించగానే అతడు నేను పోజాలను అని చెప్పి నా ఆజ్ఞను అతిక్రమించునేని అది నాకు ప్రియముగా ఉండును. రాముడు మాత్రం అట్లు ఎన్నటికిని నా ఆజ్ఞను అతిక్రమింపడు. శుద్ధ భావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవః సవనం ప్రవ్రజేత్యుక్తో బాధమిత్యేవ వక్ష్యతి. రాముడు ఎంతమాత్రము కపటము లేని పరిశుద్ధమగు హృదయము కలవాడు. కావున నేడు అతడు నా ఆజ్ఞను అతిక్రమించుట నాకిష్టమే అని విషయము తెలుసుకొనజాలడు. కావున రాముని చూచిన నేను నీవు అడవికి పొమ్ము అని ఆజ్ఞాపించగానే అందుకతడు మంచిది అని చెప్పుటే గాని మారు మాట పలుకడు. రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్కృతం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం. రాముడు అరణ్యానికి వెళ్ళగానే సర్వలోక నింద్యుడును క్షమింపదగనివాడును అయిన నన్ను మృత్యువు యమలోకానికి తీసుకొని పోవును. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యసే. మానవ శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగానే నేను మరణించెదను. ఇంకా మిగిలిన నా స్వజనం విషయములో ఏమి ఘోరకృత్యము చేయనున్నావో. కౌసల్యా మాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి దుఃఖాన్యసహతి దేవి మామేవానుమరిష్యతి. నన్ను రాముని
లక్ష్మణ శత్రుఘ్నులను కోల్పోయిన కౌసల్యాదేవి దుఃఖము సహించజాలగా నన్ను అనుసరించి మరణించును. కౌసల్యాంచ సుమిత్రాంచ మాంచ పుత్రైస్త్రిభిః సహా ప్రక్షిప్య నరకే సాత్వం కైకేయి సుఖితా భవ. ఓ కైకేయి, ఈ విధముగా కౌసల్యను, సుమిత్రను, నన్ను, రామ లక్ష్మణ శత్రుఘ్నులను నరకముతో సమానమైన కష్టాలలో పడవేసి నీవు సుఖముగా ఉండుము. మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః ఇక్ష్వాకు కులమక్షోభ్యమాకులం పాలయిష్యసి. శాశ్వతము గుణాలచే పూజితము అయిన ఇక్ష్వాకు వంశము నేటి వరకు క్షోభింపచేయ శక్యము కాకుండా ఉన్నది. అలాంటి వంశమును నేను రాముడు విడచివేసిన తరువాత వ్యాకులము చేసి నీవు పాలించెదవులెమ్ము. ప్రియం చేద్భరతస్యైతద్రామ ప్రవ్రాజనం భవేత్ మాస్మమే భరత కార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః. ఈ రామ వనవాసము భరతునికి కూడా ఇష్టమైనట్లయితే నా మరణానంతరము అతడు నాకు ప్రేతకార్యాలు చేయవద్దు. హంతా నార్యే మమా మిత్రే సకామా భవ కైకయీ మృతే మయి గతే రామే వనం పురుష పుంగవే సేదానీం విధవా రాజ్యం సపుత్రాకారయిష్యసి. ఓసి అనార్జురాల, నా శత్రువువైన దాన, ఓ కైకేయి, నీ కోరిక తీరును. మనుష్యశ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగా నేను మరణించిన పిమ్మట విధవవై పుత్రునితో కలిసి అప్పుడు రాజ్యము చేసెదవు. త్వం రాజపుత్రీ వాదేన వ్యవసో మమ వేశ్మని అకీర్తిశ్చాతులా లోకే ధ్రువః పరిభవశ్చ మే సర్వభూతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా. ఇంతకాలము నీవు రాజపుత్రి అనే పేరుతో నా ఇంటిలో నివసించినావు. నీ మూలాన నాకు గొప్ప అపకీర్తి, అవమానము తప్పవు. సకల ప్రాణులు కూడా నన్ను ఏదో పాపం చేసిన వానిని వలె అనాదరముతో చూడగలవు. కథం రథైర్విభుర్యాత్వా గజాస్త్వైశ్చ ముహుర్ముహుః పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి. ఇంతవరకు ఒక ప్రభువుగా రథాల మీదను గజ అశ్వాల మీదను ఎక్కి ప్రయాణము చేయుటకు అలవాటు పడిన నా ముద్దుల కుమారుడు రాముడు మహా అరణ్యములో పాదాలతో ఎట్లు సంచరించును? యస్యత్వాహార సమయే సూదాః కుండలధారిణః అహం పూర్వాః పచంతి స్మ ప్రశస్తం పాన భోజనం సకథన్ను కషాయాని తిక్తాని కటుకాని చ భక్షయన్వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి. రాముని భోజన సమయం కాగానే చక్కగా అలంకరించుకున్న వంటవాళ్లు నేను ముందు అని పోటీలు పడుచు శ్రేష్టమైన పేయములు, ఆహారము వండి పెట్టిడివారు. అట్టి నా కుమారుడు అరణ్యములో వగరుగాను, చేదుగాను, కారంగాను ఉండే ఆహారము తినుచు ఎట్లు జీవించునో కదా. మహార్హవస్త్ర సంవీతో భూత్వా చిరసుఖోషితః కాషాయ పరిధానంతు కథం భూమౌ నివత్స్యతి. అమూల్యమైన వస్త్రాలు ధరించి చాలా కాలము సుఖముగా ఉన్న రాముడు ఇటుపై కాషాయ వస్త్రాలు ధరించి నేల మీద ఎట్లు ఉండగలడు? కస్యైతద్దారుణం వాక్యమేవం విధమచింతితం రామస్యారణ్యగమనం భరతస్యాభిషేచనం. రాముడు అరణ్యానికి వెళ్లవలెను, భరతునికి రాజ్యాభిషేకము చేయవలెను అనే ఈ ఆలోచన లేని దారుణమైన వాక్యము ఎవరు నీకు చెప్పినారు? ధిగస్తు యోషితో నామ శఠాస్వార్థపరాः సదా నబ్రవీమి స్త్రియః సర్వా భరతస్యైవ మాతరం. ఛీ, ఈ ఆడవాళ్ళందరూ రహస్యముగా అపకారము చేసేవాళ్లే, సర్వదా స్వలాభము కోసమే చూచుకొందురు. అయితే నేను అందరు స్త్రీలను గురించి అనుటలేదు, కేవలం భరతుని తల్లిని గూర్చే అంటున్నాను. అనర్థభావేర్థపరే నృశంసే మమానుతాపాయ నివిష్టభావే కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం హితానుకార్యణ్యథవాపి రామే. అనర్థము కలిగించే భావము కలదానా, స్వార్థపరురాలా, క్రూరురాలా, నాకు బాధ కలిగించవలెను అని నిర్ణయము తీసుకున్నదానా, నీకు నా వలన గాని ఎప్పుడూ హితము కోరే రాముని వలన గాని ఏమి అప్రియము జరగబోవును అని అనుకొనుచున్నావు? పరిత్యజేయుః పితరో హి పుత్రాన్ భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః
కృత్స్నం హి సర్వం కుపితం జగత్స్యా దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం. రాముడు కష్టాలలో చిక్కుకొనుట చూచి ఈ ప్రపంచము అంతా ఎదురు తిరుగును. తండ్రులు కుమారులను, ఇంతవరకు ప్రేమగా ఉన్న స్త్రీలు భర్తలను విడిచివేయుదురు. అహం పునర్దేవ కుమార రూపమలంకృతం తం సుతమవ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేవ. చక్కగా అలంకరించుకుని దేవతా కుమారుడు వలె వచ్చుచున్న నా కుమారుడిని చూచినంత మాత్రము చేతనే నాకు చాలా ఆనందము కలుగును. మరల యౌవనము లభించినట్లు అనిపించును. వినాపి సూర్యేణ భవత్ ప్రవృత్తి అవర్షతా వజ్రధరేణ వాపి రామం తు గచ్చంతమితః సమీక్ష్య జీవేన కశ్చిత్వితి చేతనామే. సూర్యుడు లేకపోయినను, ఇంద్రుడు వర్షం కురిపించకపోయినను లోక వ్యవహారము నడిచిపోవచ్చును. కాని రాముడు ఇక్కడ నుండి వెళ్లిపోవచుండగా చూచిన వాడెవ్వడూ జీవించడు అని నా అభిప్రాయము. వినాశకామా మహితామమిత్రాం ఆవాసయం మృత్యుమివాత్మనస్త్వాం చిరం బతాంకేన ధృతాసి సర్పీ మహావిషాతేన హతోస్మి మోహాత్. నా వినాశనమును కోరేదానవు, అహితమును ఆచరించేదానవు, శత్రువు అయిన నిన్ను మృత్యువును దగ్గర ఉంచుకొనినట్లు ఇన్ని నాళ్లు నా దగ్గర ఉంచుకున్నాను. మహావిషముగల ఆడసర్పమును ఒడిలో చాలా కాలం ఉంచుకొంటిని. అందుచేత చేసిన పొరబాటుకు ఈనాడు చంపబడుచున్నాను. అయ్యో! మయా చ రామేణ స లక్ష్మణేన ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ పురం చ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్ మమాహితానాం చ భవాభిహర్షిణి. నాకు రామలక్ష్మణులకు దూరుడైన భరతుడు నీతో చేరి బంధువులనందరినీ చంపి నగరమును రాష్ట్రమును పరిపాలించుగాక. నీవు నా శత్రువులకు ఆనందము కలగజేసేదానవు అయ్యదవుగాక. నా శత్రువుల విషయమై సంతోషము కలదానవు అగుము అను ప్రాచీన వ్యాఖ్య కంటే నీవు చేసే పనికి నా శత్రువులు సంతోషించెదరు అనే అర్థము యుక్తము అని తోచును. నృశంస వృత్తే వ్యసన ప్రహారిణి ప్రసహ్య వాక్యం యదిహాద్య భాషసే ననామతే కేన ముఖాత్పతంత్యధో విశీర్యమాణా దశనా సహస్రధా. క్రూర ప్రవృత్తి కలదానా, కష్టాలలో దెబ్బతీయుదానా, ఇప్పుడు నీవు ఈ విధముగా మాటలాడినందుకు నీ దంతాలన్నీ 1000 ముక్కలుగా విరిగి ఎందుకు రాలటం లేదో కదా. నకించిదాహితమప్రియం వచో నవేత్తి రామః పరుషాణి భాషితుం కథన్ను రామే హ్యభిరామవాదిని బ్రవీషి దోషాన్ గుణ నిత్య సమ్మతే. రాముడు ఏమాత్రము అహితముగాను అప్రియముగాను మాటలాడడు. పరుషముగా మాటలాడుట అనునది అతనికి తెలియనే తెలియదు. ఈ విధముగా మనోహరముగా మాటలాడేవాడు, సద్గుణాలను బట్టి అందరి మన్ననలు పొందేవాడు అయిన రాముని విషయములో దోషాలు ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రతామ్యవా ప్రజ్వలవా ప్రణశ్యవా సహస్రశోభా స్ఫుటితా మహీంవ్రజా నతే కరిష్యామి వచః సుదారుణం మమాహితం కేకయ రాజపాంసని. కేకయ వంశానికే కళంకమైనదానా, నీవు ఏడ్చినా, మండిపోయినా, నశించినా, 1000 ముక్కలై నేలమీద పడినా అతి దారుణము నాకు అహితము అయిన నీ మాటను చెయ్యను. క్షురోపమా నిత్యమసత్ప్రియం వదాం ప్రదుష్టభావాం స్వకులోపఘాతినీం నజీవితుం త్వాం విషమే మనోహరం దిధక్షమాణాం హృదయం సబంధనం. నీవు మంగలి కత్తిలాంటి దానవు. నిత్యము అసత్యమైన ప్రియమైన వాక్యాలు మాట్లాడేదానవు. దుష్ట స్వభావురాలవు. నీ కులానికే చిచ్చు పెట్టుదానవు. మనస్సునకు క్లేశము కలిగించేదానవు. సమూలముగా నా హృదయమును కాల్చివేయడానికి పూనుకున్నావు. అలాంటి నీవు జీవించి ఉండుట నాకు ఇష్టము లేదు. నజీవితం మేస్తి పునః కుతః సుఖం వినాత్మజేనాత్మవతః కుతో రతిః మమాహితం దేవి నకర్తుమర్హసి స్పృశామి పాదానపితే ప్రసీదమే. రాముడు లేనిచో నాకు జీవితమే లేదు. ఇక సుఖము మాట చెప్పవలెనా? బ్రతికి ఉండగా నాకు ఇంక ఆనందం ఎక్కడిది? ఓ దేవి, నాకు అహితమైన ఈ కార్యము చేయవద్దు. నీ కాళ్లు కూడా పట్టుకొనెదను. నన్ను అనుగ్రహింపుము.
సభూమిపాలో విలపన్ననాథవత్ స్త్రియా గృహీతో హృదయేతి మాత్రయా పపాతదేవ్యాశ్చరణౌ ప్రసారిత ఉభావ సంప్రాప్య యథాతురస్తథా. మర్యాదను అతిక్రమించిన భార్య ఈ విధముగా హృదయానికి అఘాతము కలిగించగా దశరథుడు అనాథుడు వలె విలపించుచు తన పాదాలు ఎక్కడ స్పృశించునో అని కైకేయి దూరము చేసిన ఆమె పాదాలు స్పృశించకుండానే రోగగ్రస్తుడు వలె నేల మీద పడిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 12 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.